He is my brother, another brother. He is Mr. Praveen, PSF. ప్రజెంట్ వచ్చేసి ట్రైనింగ్లో మిడ్ హాలిడేస్లో వచ్చారు. ఆల్మోస్ట్ ప్రవీణ్ తోటి నా జర్నీ స్టార్ట్ అయినప్పుడు ప్రవీణ్ ఉన్నాడు. అండ్ ఆఫ్టర్ 4 years, ఆల్మోస్ట్ 4-5 years ఆల్మోస్ట్ అవుతుంది. 2022 పీసీ బ్యాచ్ అప్పుడు నా దగ్గర ఫిజికల్కి జాయిన్ అవుతుండే. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేమ్ రాకపోవడం, పోలీస్ కానిస్టేబుల్లో తర్వాత మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్కి వెయిట్ చేయడం. బట్ కొంచెం మనకు మళ్ళీ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల నేను సెంట్రల్ జాబ్స్కి ట్రై చేయని చెప్పడము తనకు. బట్ సెంట్రల్ జాబ్ ఇంట్రెస్ట్ లేదు, నేను కొడితే పోలీస్ కానిస్టేబుల్ కొడతానంటే బట్ నాకు తెలియకుండానే తను ట్రై చేశాడు. లాస్ట్ టైం వచ్చేసి మనకు ఈవెంట్లో 300 ట్రాక్ పెట్టారు. చాలా కష్టంగా ఈవెంట్ వచ్చేసి ఉండడం వల్ల చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు. బట్ ఆ రోజు ఎప్పుడైతే 2022లో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి వచ్చి మొన్న జాబ్ వచ్చేంత వరకు కూడా తను అంటే బ్యాచెస్ వస్తున్నాయి పోతున్నాయి నా దగ్గర. పోలీస్ కానిస్టేబుల్ బ్యాచ్ వచ్చారు, అయిపోయింది, వెళ్ళిపోయారు. ఆర్మీ బ్యాచెస్ వస్తాయి, 2-3 ఆర్మీ బ్యాచ్లు వచ్చాయి, SSD బ్యాచ్ వచ్చాయి, వస్తారు, వెళ్ళిపోతున్నారు. కానీ ప్రవీణ్ రోజు వచ్చేసి ఏ రోజు గ్రౌండ్కి ఆబ్సెంట్ పెట్టలే. ఆ రోజు డే 1 నుంచి ఇప్పటి వరకు 2022 నుంచి మొన్న జాబ్ వచ్చేంత వరకు కూడా ఒక్క రోజు కూడా గ్రౌండ్కి వచ్చేసి ఆబ్సెంట్ పెట్టలేదు. పోయినసారి చాలా మంది ఈవెంట్లో డిస్క్వాలిఫై అవ్వడము, బట్ తను ఈవెంట్ కొట్టాడు. CASF వచ్చింది, ప్రజెంట్ ట్రైనింగ్లో ఉన్నాడు. ప్రజెంట్ వచ్చేసి మిడ్ హాలిడేస్లో వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ అండ్ బిగ్ క్లాప్స్. వీళ్ళందరూ వచ్చేసి అప్కమింగ్ ఈవెంట్లో ఉన్నారు కాబట్టి యువర్ పర్సనల్ సజెషన్, మేము సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఆర్మీకైనా SSGDకైనా మెయిన్ అయితే రన్నింగ్. నాకు తెలిసి మ్యాక్సిమం రన్నింగ్లోనే వెళ్తున్నారు. పోయినసారి బెల్లో పెట్టేసరికి 300 ట్రాక్ అయింది. చాలామంది ఇక్కడ 22-21 కొట్టేవారు కూడా అక్కడ క్లియర్ చేయలేదు. ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే నేను ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మెరిట్ పోతా, లేకపోతే నాకు స్కోర్ సరిపడా రావట్లేదు, నాకు కట్ ఆఫ్కి ఒక 5 మార్కులు ఎక్కువ ఉన్నాయి, 10 మార్కులు ఎక్కువ ఉన్నాయి, నేను క్లియర్ చేస్తున్నా లేను అని అప్పటికప్పుడు ఒక నెల ముందు 2 నెలల ముందు ప్రాక్టీస్ చేస్తే క్లియర్ చేయలేదు. మినిమం ఒక 6 మంత్స్ రన్నింగ్ సీరియస్గా మార్నింగ్ ఈవినింగ్ వచ్చి మంచిగా టైమింగ్ చూసుకొని ఇంకేమన్నా డౌట్స్ ఉంటే దేవేంద్ర అని అడిగి క్లియర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా జాబ్ వచ్చింది. చాలామంది పోయేది మాత్రం నా ఫ్రెండ్స్ చాలామంది 110-120 మార్కులు వచ్చినా కూడా క్లియర్ చేయలేదు జాబ్. దానికి మెయిన్ కారణం రన్నింగ్. ఆ రన్నింగ్ ఒక్కటి చూసుకుంటే అయిపోతుంది. అది అలా రన్నింగ్ పోతుంది. నాకు పోయినసారి కూడా కాలు నొప్పి ఉండే, అసలు నడవలేకపోయాను నేను. కానీ అప్పుడు దేవేంద్రన్న ఫోన్ చేసి లాస్ట్ చెప్పలేను దేవేంద్రన్న కూడా, నేను ఎగ్జామ్ రాసిన చెప్పలేదు, ఈవెంట్ పోయి చెప్పలేదు. ఎటు వెళ్తున్నారా అంటే చిన్న పని ఉందన్న అని చెప్పి హైదరాబాద్ పోయిన తర్వాత ఆ రోజు ముందు రోజు అన్న ఫోన్ చేసిండు. నాకు ఫోన్ చేస్తే ఆడినరా అంటే హైదరాబాద్ అన్న అంటే ఎందుకు పోయినారా అంటే ఈవెంట్కి వచ్చిన అంటే నాకు చెప్పలేదు ఏంటంటే ఇక ఏమో అన్నా నేను వెళ్తున్నా నాకు డౌట్ ఉంది అందుకే నీకు చెప్పలేదని. ఆ రోజు అన్నతో అన్న నేను కొట్టలేను అన్న, నాకు లెగ్ పెయిన్ చాలా ఉంది, నా వల్ల కావట్లేదు అన్న అంటే, ఒకటి నువ్వు గుర్తుపెట్టుకో, నా దగ్గర నుంచి చాలా రోజుల నుంచి ఉంటాను. ఒకవేళ నువ్వు కొట్టకపోతే మాత్రం నేను కొట్టినట్టే నా జాబ్, మిగతా వాళ్ళ గురించి నాకు తెలియలే. కానీ నువ్వు ఒకవేళ రన్నింగ్ కొట్టకపోతే జాబ్ గురించి పక్కన పెట్టి నువ్వు రన్నింగ్ కొట్టకపోతే మాత్రం దేవేంద్ర అన్న దగ్గర అన్ని రోజుల నుంచి ఒక స్టూడెంట్ ఉండి రన్నింగ్ కొట్టలేదని అది నీకంటే ఎక్కువ నాకే బాధ అనిపిస్తుంది. నేను 10 రౌండ్లు అయిపోయిన తర్వాత ఆగిపోదాం అనుకున్నాను. నాకు మా అమ్మ గుర్తురాలే, మా నాన్న గుర్తురాలే. దేవేంద్ర అన్న ఆ మాట గుర్తుకొచ్చింది, ప్రవీణ్ నువ్వు కొట్టకపోతే నేను కొట్టలేదు. ఒకవేళ దేవేంద్ర అన్న ఆ మాట అనకపోతే నేను ఒకవేళ రన్నింగ్ కొట్టపోయేవాడిని. ఈరోజు మీ ముందు ఇట్లా నిలబడేటోని కాదు. ఏదన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేస్తే మాత్రం సిన్సియర్గా మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా ప్రాక్టీస్ చేయండి. కొన్ని రోజుల టైం సీరియస్గా ప్రాక్టీస్ చేయండి, రన్నింగ్ కొట్టండి, జాబ్ కొట్టండి. మనకి మన అమ్మ నాన్న పెద్ద ఆస్తి పరులు ఏం కాదు, మనకేం టెన్షన్ లేదు. తెలుసు అందరి సిచ్యువేషన్ మ్యాక్సిమం సేమే ఉంటుంది. అమ్మ నాన్న కూలి ఆ రేంజ్ నుంచి వచ్చి ఉంటాం. మన కుటుంబంలో మనది ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ రావాలి, మన తర్వాత జనరేషన్ మనం కష్టపడ్డా కూడా మన తర్వాత జనరేషన్ కూకొని తినాలి. అది ఏదన్నా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టైం ఉంటుంది. తర్వాత పోతే బయట 10,000కి 15,000కి జాబులలో చేస్తే అవి కూడా ఉండకూడదు. ఒకసారి గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇప్పుడు అగ్నివీర్ వాళ్ళు కొత్త టీం పెట్టారు. BSFలో CRPFలో అస్సాం రైఫిల్స్లో 50% అగ్నివీర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నీకు రైల్వేలో గ్రూప్ 1 జాబ్ వాళ్ళకి 10% 20% ఉంది. గ్రూప్ 2 లెవెల్ పైన ఏ పోస్ట్ అయినా కూడా 15% రిజర్వేషన్. అగ్నివీరు ఇంతకుముందు అందరూ అనుకునేది కదా 4 years తర్వాత మీ ఏం చేయాలని,
ఒకవేళ 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. మీకు ఫిజికల్ ఫిట్గా ఉంటారు. ఒక 2 ఇయర్స్ కష్టపడితే కానిస్టేబుల్ కొట్టవచ్చు, ఎస్ఐ కొట్టవచ్చు. ఎస్ఐజీలో కూడా మంచి ఆపర్చునిటీ ఉంటాయి. ఏదన్నా కూడా ఒక 2 నెలలు 3 నెలలు గట్టి కష్టపడాలి, జాబ్ క్లియర్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత నేను స్టార్ట్ అయింది 2018లో స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఇది ఒక్కడితోటి స్టార్ట్ అయింది. ఈ ఫీల్డ్లోకి వస్తానని నేను ఏ రోజు అనుకోలేదు. అన్ఫార్చునేట్లీ నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. తర్వాత కరోనా బ్రేక్ ఒక 2 ఇయర్స్ ఇక నానా కష్టాలు పడ్డాము. ఎన్ని రకాల కష్టాలు పడ్డాము, అన్ని రకాల కష్టపడ్డాము. తర్వాత పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎగ్జామ్ అయిపోయింది. ఆ రోజు నుంచి నేను స్టార్ట్ చేశాను. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్ కోచింగ్ స్టార్ట్ చేశాను. 100 మంది వచ్చారు. ఆ 100 మందిలో ప్రవీణ్ అనే ఆయన ఒకడు. తర్వాత ఈవెంట్ అయిపోయింది, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. జాబులు వచ్చేసాయి. జాబ్ వచ్చినోడు వెళ్ళిపోయాడు, జాబ్ రానోడు వేరే వేరే పనులు ఏదో చూసుకున్నారు. కానీ అకాడమీకి చాలామంది వస్తుంటారు, పోతుంటారు. చాలామంది 100 మంది, వచ్చేటోడికి లెక్క ఉండదు, పోయేటోడికి లెక్క ఉండదు. కానీ కొంతమంది వచ్చేసి చెప్తున్నాను, మీరు కొత్త వాళ్ళు కాబట్టి, ప్రవీణ్ తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను, కొంతమంది ఇక్కడ ఉండిపోతారు. చాలా ఎంత ఇంపార్టెంట్ అని అంటే, మేమిద్దరం ఒక తల్లికి కూడా ఒక కడుపున పుట్టలే, ఒక నాన్నకు పుట్టలేదు, అంతే. దేర్ ఈజ్ నో అదర్ డిఫరెంట్. అంత డెప్త్. ఆ రోజు 2022 బ్యాచ్ దగ్గర నుంచి మొన్న ఇతను వెళ్ళేంత వరకు, ఈవెంట్ ట్రైనింగ్కి వెళ్ళేంత వరకు కూడా ఈ గ్రౌండ్లో, ఆ సర్దార్ పటేల్ స్టేడియంలో మేమిద్దరమే కలిసి ప్రాక్టీస్ చేసేది. బ్యాచ్ వస్తుంది, ఇప్పుడు ఒక బ్యాచ్ వస్తుంది, మీకు ఈవెంట్ వస్తుంది, వెళ్ళిపోతారు మీరు. ఎవరు లేని టైంలో నేను గ్రౌండ్కి వస్తాను. ఆ టైంలో నాతో పాటు తోడుగా ఉండేది, నా పార్ట్నర్గా ఉండేది ప్రవీణ్ ఒక్కడే. ఏ రోజు గ్రౌండ్ ఇచ్చిపెట్టలేదు. ఈరోజు మాకు ఒక దసరా పండుగ ఉండదు, ఒక దీపావళి ఉండదు, ఒక వాన ఉండదు, ఎండ ఉండదు, ఏమీ ఉండదు. డైలీ గ్రౌండ్కి వెళ్ళిన రోజు అసలు లేదు. సేమ్ మైండ్ సెట్ రన్నింగ్ విషయంలో అయితే రన్నింగ్ లైక్ ఏ డ్రగ్. మాకు డ్రగ్ కంటే ఎక్కువ. పరిగెత్తకపోతే మాత్రం ఆ రోజు మాకు అది, ఆ రోజు మా జీవితంలో ఒక సాడ్నెస్. ఇంట్లో ఒక మనిషి చచ్చిపోతే ఎంత డిప్రెషన్లో ఉంటామో, లేకపోతే ఎట్లాంటి మైండ్ సెట్తో ఉంటామో, మైండ్ సెట్తో ఉండేది. ఆ రన్నింగే ఈరోజు ఇతనికి ఈరోజు ఒక జాబ్లో నిలబెట్టేలా చేసింది. ఎందుకంటే ఈవెంట్ చాలా కష్టంగా ఉంది. పైగా అప్పుడు ఏంటంటే, ఆ మధ్య కాలంలో ఏంటంటే, నాకు తెలియదు అసలు ఇతనికి వీడొక ఎగ్జామ్ రాశాడన్న సంగతి నాకు తెలియదు, ఈవెంట్కి వెళ్తున్నాడన్న సంగతి తెలియదు. ఈయన ఒక్కటే కానిస్టేబుల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు, అంతే. అది ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా రాని. కానీ నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను, ఇట్లా సెంట్రల్ పోస్టులకు ట్రై చేయరాదు, ఎందుకు ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుందో రాదో తెలియదు అని. లేదన్నా నేను కొడితే కానిస్టేబుల్ జాబే కొడతా, ఎస్ఐ జాబే కొడతా అన్నట్టు ఆ మైండ్ సెట్ తోటే ఉండేది. బట్ సడన్గా నాకు సర్ప్రైజ్ ఇచ్చిండు, నాకే తెలియదు. రేపు ఈవెంట్ అనగా ఇవాళ కాల్ నైట్ నేనే అదేంటి ప్రవీణ్ గారు ఇవాళ గ్రౌండ్కి రాలేదేంటి అని చెప్పి ఆ టౌన్లో నేను కాల్ చేశాను. కానీ ఇక్కడ ఈవెంట్లో ఉన్నాను, నేను షాక్ అయినా. నువ్వు కొట్టకపోవడం ఏంట్రా, నువ్వు కొట్టకపోయినా ఒకటే, నేను కొట్టకపోయినా ఒకటే, అది ఎంత టఫ్ అయినా ఉండని, రోజు గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తే మనం కొట్టకపోతే ఎట్లా అని చెప్పాను. తను ఏదో నా స్టైల్లో నేను మోటివేట్ చేశాను. తనకు నేను మోటివేట్ చేయడం కాదు, బట్ ఇక నన్ను దగ్గరుండి నా స్టార్టింగ్ కెరీర్ నుంచి ఉన్న వ్యక్తి, అంత బాండింగ్ మా ఇద్దరిది. బట్ జాబ్ వచ్చిందన్న సంతోషం కంటే వీడు రేపటి నుంచి గ్రౌండ్లో కనబడడు అనే సాడ్నెస్ ఎక్కువ యాక్చువల్లీ, బేసిక్గా చెప్పాలి అని అంటే. ఎందుకంటే అంత కనెక్ట్గా ఉండేటోళ్ళం. ఎవ్రీడే కలవని రోజు ఉండదు, రన్నింగ్ ప్రాక్టీస్ చేయని రోజు ఉండదు. అంత ఫ్రెండ్లీగా ఉండేది, అంత యాజ్ ఏ బ్రదర్ లాగా ఉండేది. బట్ ఫైనల్లీ తనకి జాబ్ వచ్చిన తర్వాత తనెంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో తెలియదులే, కానీ తనకంటే ఎక్కువ నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. తనని గ్రౌండ్లో ఎవరెవరు ఎన్నెన్ని మాటలు ఉన్నారో నాకు మాత్రమే తెలుసు. ఎందుకు వీడు ఎప్పుడో ఉండే కానిస్టేబుల్ గురించి ఇప్పుడు ఎందుకు పరిగెత్తడమో, లేకపోతే ఇంకో విషయాల్లో చాలా అనేది. నాకు నేనేం మాట్లాడలేని పరిస్థితి. వాళ్ళకి ఎవరు చెప్పిన వాళ్ళకి తెలియదు. వాడు నాకు తమ్ముళ్ళ అంటాడు, వాడి గురించి నా దగ్గర బ్యాడ్గా మాట్లాడితే నేను ఎన్నిసార్లు నాలో నేను ఎంత బాధపడ్డానో. వాడినంటే నన్నంత ఫీల్ అయ్యా నేను. ఉంటారు కదా, ఒక నెగిటివ్ బ్యాచ్ ఎప్పటికీ ఉంటుంది మనకు. ఒక కళ్ళు ఎప్పుడు మనల్ని గమనిస్తూనే ఉంటాయి, మన మీద నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికో, నెగిటివ్గా చూడడానికో. ఏ విషయం మనం ఏది ఆడ దొరుకుతామా, ఏం చేస్తామని చూస్తూ ఉంటారు. వాడిని ఏదైనా మాట అంటే నన్ను అంతగా చాలా బాధ అనిపించేది. బట్ ఫైనల్లీ హీ గెటింగ్ సిఎస్ఎఫ్ జాబ్. చాలా అంటే చాలా హ్యాపీ. సో మిడ్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వచ్చాడు. నెక్స్ట్ టైం వచ్చేసి ఖచ్చితంగా యూనిఫామ్లో మళ్ళీ. సరే, ఇక ఈయన రావడం ఏముంది, అకాడమీ ఈయన వేరు, అకాడమీ వేరు అన్నట్టు ఏమీ లేదు. బట్ నా
నాతో పాటు రన్ చేసిన ఒక వ్యక్తి 3-4 ఇయర్స్గా ఈరోజు జాబ్లో ఉండడం అనేది అంతకంటే ఇంకేముంటుంది. బట్ దేవుడి దయ వల్ల, దేవుడు ఆశీస్సులా లేకపోతే ఇంకోటి తెలియదులే, కానీ నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఇప్పటి వరకు మాదొక టీం ఉండేది, పరిగెడతా ఉండేటోళ్ళం. కౌశికో లేకపోతే ఇంకోడు జయరామ్ గాడు, మౌలానా, అందరికీ ఆల్మోస్ట్ మేము ఒక టీంలో ఉండేటోళ్ళం. మాకు నోటిఫికేషన్తో సంబంధం లేదు, మా నోటిఫికేషన్తో ఎవరికి ఏ విధమైన సంబంధం లేదు. గ్రౌండ్కి వచ్చామా, ఇవాళ పరిగెత్తామా, వెళ్ళామా. మేము ఎట్లా ప్రాక్టీస్ చేసేది 20 km 10 km, నెల రోజుల తర్వాత ఈవెంట్ ఉంటే ఈరోజు ఎట్లా ప్రాక్టీస్ చేస్తాం, అట్లా మేము 1 year బ్యాక్ నుంచి ప్రాక్టీస్ చేసేది. మీరు 400 మీటర్ రిపిటేషన్ మొన్న ఎన్నిసార్లు కొట్టించాను నేను? మేము 12 సార్లు కొడతాం ఆ ట్రాక్ లో. 40 రౌండ్లు వేసినాం దేవేంద్ర అన్న నేను. 40 నాన్ స్టాప్. 20 km పోయినాం, 10 km పోయినాం. అది మాకు ఒక దేవేంద్ర అన్న 2022 నేను వచ్చిన కొత్తలో అందరికి నిలబడ్డారు, నేను కూడా ఒక మూల నిలబడ్డా. ఒక మాట అండు ఏమనంటే, అరే నాకు గ్రౌండ్కు రాకపోతే నాకు ఏదో బాధగా ఉంటుంది రా, నాకు అంత అనీజీగా ఉంటుంది, నేను గ్రౌండ్ చేయలేదన్న ఫీలింగ్ నాకు ఉంటుంది అన్నాడు. నేను కడుకున్నాగా ఈయనేంది మంచిగా పడుకున్నానికి గ్రౌండ్కి రాకపోతే ఇట్లా అంటున్నాను. కానీ నాకు ఒక 1 year కంటిన్యూ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి గ్రౌండ్ రాకపోతే నాకు కాలేజ్ రాడు. నేను వర్షం పడుతుంటే కూడా వచ్చి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే చాలామంది నన్ను అడిగేది, నీకు ఈవెంట్ లేదు, నువ్వు ఎందుకు వర్షంలో ప్రాక్టీస్ చేస్తున్నావు, నీకు ఈవెంట్ లేదు, నువ్వు ఎందుకంటే నొక్కుతున్నావు, ముఖాలు నొత్తాయి. కానీ నేను వాళ్ళ మాటని నేను ఆ రోజు ఆగుంటే ఈరోజు నాకు జాబ్ వచ్చేది కాదు. ఈరోజు ఇట్లా మేము ముందు నిలబడి మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడవద్దు, మనం నమ్మిన దాన్ని మనం ఖచ్చితంగా గట్టిగా ఫాలో కావాలి. ఒకటి చెప్తాడు, మా ఊర్లో కూడా మా నాన్నతో అన్నారండి చాలామంది, నేను 4 years నుంచి ఇక్కడనే దేవేంద్ర అన్న దగ్గర ఉండి ఇక్కడనే ప్రాక్టీస్ చేసుకుంటుంటే, మన దాంట్లో ఏడొస్తారా జాబులు, మనకి ఏడొస్తారా డబ్బులు పెట్టుబడికి వస్తాయి, మనం డబ్బులు పెట్టలేస్తాం, డబ్బులు పెట్టాం, మనకి ఏడొస్తాయి జాబులు. మా నాన్నతో అన్నారట. మా నాన్న నాకు ఫోన్ చేసి ఇట్లా అంటారు, నాన్న మరి వచ్చి ఏదైనా పని చూసుకోరాదా నాన్న, నేనైతే